రాజావారు క్షమించండి యువరాజా. సరే అటుతో యువరాజా, ఇటు ఇటు. ఎవరు మీరు? ఈ రాజ్యానికి యువరాజులు. ఏ మతిపోయిందా? ఏమిటా వెరినవు? మన్నించాలి, యువరాజంటే తమరేనా? కనీసం మీకు 3 తలలు, 6 కొమ్ములు, 9 చేతులు, 20 కాళ్ళు. సాధించని పరిహాసం. పరిహాసం కాదు యువరాజా, ఆశ్చర్యం. మాలాగే మీరు కూడా రక్తవంశాలున్న మామూలు మనిషిని కల్లో కూడా అనుకోలేదు. నువ్వనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. నా మాటలు అర్థం కావు. అద్దాల మందిరాల్లో అందాల నగ్న శిల్పాల వంపు సొంపులు తిలకిస్తూ, మెత్తని పట్టుపాన్పుల మీద మత్తు పానీయాలు సేవిస్తూ, నృత్యగాన కళా వినోదాలలో తేలిపోయే మీకు నా మాటలు అర్థం కావు. ఏమిటో బాధతో మాట్లాడుతున్నావు. బాధ? ఈ బాధ నా ఒక్కరిది కాదు యువరాజా, మీ ఏలుబడిలో కుంగి కుషించిపోయే ప్రతి ఒక్క పౌరుడిది. ఏమిటి? నా ప్రజలు బాధపడుతున్నారా? తెలీదు? మీరిచ్చిన అధికారంతో మీ తాబేదారులు కన్ను మిన్ను కానకుండా ప్రజలను ఎలా పీడిస్తున్నారో మీకు తెలీదు? మీ పట్టాభిషేకం పేరుతో మీ బొక్కసమంతా నింపాలని దోపిడీ దొంగల కంటే అన్యాయంగా ప్రజలను ఎలా దోచుకుంటున్నారో మీకు తెలీదు? నమ్మలే. ఇంత దౌర్జన్యంగా మా అధికారులు ప్రవర్తించరు. నమ్మరు? అయితే చూడండి. దేవుటో తెలుసా? తెలుసా అని వాళ్ళు చేస్తున్న పని అన్యాయమని చెప్పినందుకు వాళ్ళు ఇచ్చిన బహుమానం చూడండి. ఒక్కొక్క తట్టు సత్యానికి, ధర్మానికి, న్యాయానికి మీరు పెట్టే గొడ్డలి పెట్టు. ఎంత దారుణం, ఎంత దారుణం! జరిగిన దానికి నేను ఎంతో చింతిస్తున్నాను. ఈ విషయాలు జరుగుతున్నట్టు నాకు తెలియనే తెలియదు. ఈ రాజ్య పరిపాలన మా మాతృశ్రీ గారే అని ఆ కుట్టి సాగుతో తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. రేపు మీరు పరిపాలించబోయే రాజ్యం ఏ పరిస్థితిలో ఉంది తెలుసుకోవలసిన బాధ్యత మీ మీద కూడా ఉంది. ప్రభువుని యముడిలాగా భావించే ప్రజల్ని మీరు ఎలా పాలిస్తారు, ఏ విధంగా పాలిస్తారు? యువరాజా, ప్రజల్ని ఆదరించి ఆదుకునేవాడే నిజమైన పాలకుడు. ప్రజల్ని పీడించి, ఏడిపించి మిడిసిపడేవాడు పాలకుడు కాదు, రాక్షసుడు. వాడికి ఏనాటికైనా పతనం తప్పదు. పేద ప్రజల అభిశాపమే వాడిని నిలువున దహించి దగ్ధం చేస్తుంది. ఈ మాట మాత్రం మర్చిపోకండి. ఏమిటిది? మీ కళ్ళల్లో నీరు. కన్నీరు కాదు, ఆనంద బాష్ప. ముద్దు నిద్రపోతున్న నన్ను మేల్కొల్పి నా కర్తవ్యం నాకు గుర్తు చేశావు. ఇదిగో చేతిలో చేసి ప్రమాణం చేస్తుంది. నా ప్రజల్ని కన్నబిడ్డలా పరిపాలిస్తాను. సరేనా? అప్పుడు మీకోసం ధనమే కాదు, ప్రాణమేమన్నా సంతోషంగా ఇస్తాం. ప్రజల కోసమే ప్రభు అన్న నిజాన్ని నిరూపిస్తాను. అలా నిరూపించిన నాడు ప్రతి ఇంట మీరు తండ్రిగా నిలుస్తారు, దేవుడిగా కొలుస్తారు. మెరుపులా వచ్చావు, కనువిప్పు కలిగించావు. ఎవరు? నేను. తమ ప్రజల్లో ఒకటి, సామాన్యుల్లో సామాన్యుడు కావు. నీవు మా ఆత్మీయుడం. నీ వంటి వారు మాకెంతో అవసరం. ఓ మంత్రి గారు, రండి. ఏమలా నిర్ఘాతపోయారు? రండి. వీరు వారు మన ఆత్మీయులే. ఈ సృష్టిలో ప్రభువు, ప్రజ ఒక్కటేనని ఈశ్వరుడు నిర్దేశం. అందుకే వారు కూడా మాలాగే ఉన్నారు కదూ. విచిత్రంగా ఉంది, నమ్మలేకుండా ఉన్నాను. ఏమిటిది? రాక్షసం ప్రభు. రాజా, నువ్వు తీసుకో. క్షమించండి, నాకు అలవాట్లేదు. పిచ్చివాడ, ఇది మత్తు పానీయం కాదు, మధుపానీయం. నువ్వు తాగితేనే నేను తాగేది. తీసుకో. ఆగాదు, నీ చేత్తో నాకివ్వాలి, నా చేత్తో నీకివ్వాలి. మన స్నేహం వర్ధిల్లాలి.
తోలుతున్నాను అదే ఉడతల అక్కడ యువరాజు గారు చావు బ్రతుకుల మధ్య నుంచి ఉడతలు గుర్తున్నావా ఇక్కడ ఈ పడరసం ఏం కలిగా నేనా అబ్బే నేనేం కలవలేదండి దేవుడు సాక్షిగా చెప్తున్నా నేనేం కలవలేదండి ఏం కలపలేదు లేదండి ఇంకా తాగు నాకెందుకండి సభాష్ వేసేశాం కోటలో పాక విష ప్రయోగం జరిగిపోయింది అయిపోయిందన్నమాట యువరాజు గారి పని మామూలుగా జయంత్ పరలోకంలో పట్టాభిషేకానికి తరలిపోయాడు మన మార్గం నిష్కంటకమైపోయింది ఇక రాజ్యాభిషేకం మామూలుగా తమకే మీరే ఇక మహారాజు అది రేపు కొలువులు అందుకు తగిన కట్టుదిట్టాలన్నీ మేం చేస్తున్నాం ప్రభు భేష్ కానీ ఈ విషయం మనకు తెలిసినట్టు మరో కంటికి తెలియకూడదు అవునవునవునవును అందరిలాగా మనం కూడా పట్టాభిషేక సమయంలో యువరాజు కోసం ఎదురు చూస్తున్నట్టు ఉండాలి మామూలుగా నేను నిజం చెప్పాను నీకు మరిపోతుంది ఆ పట్టాభిషేకం నా 2 కళ్ళతోనే చూశాను రాజా సింహాసనం మీద కూర్చున్నాడు ఆ టీవీ ఆ దర్జా అబ్బా అబ్బా వర్ణించడానికి ఈ 4 ఒకటి చాలు నువ్వు పొరపడి ఉంటావు అన్నయ్య ఎవరిని చూసి ఎవరు అనుకున్నావు నన్ను ఎప్పుడు నమ్మవు నేను పొరపాటు పడ్డానా ఒక కంచంలో తిరిగి ఒక కంచంలో పెరిగా ఒక మంచంలో పెరిగాం నా రాజా నేను గుర్తుపట్టాలనుకుంటావా ఇదిగో సరే సాయంత్రం సుబ్బులు నేను సుబ్బులు నువ్వు కలిసి కోట్లోకి వెళ్దాం అక్కడ చూద్దు కానీ ఏం సుబ్బులు నుంచి ఈ మందిరానికి సాక్షాత్తు రంభే దిగి వచ్చినట్లుంది ఏమిటా పాడు మాటలు ఎవరు మీరు నీ పాదదాసుడు నిన్ను చూచి ఒక్క ఉరుగున వచ్చేశాను నన్ను అనుగ్రహించవు అలా అంటే నాకు చాలా సిగ్గేస్తుంది అలా అయితే నేను వెళ్ళిపోతాను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలవు అబ్బా వెలుగుడ్డులా పెట్టేశావరా నీకెంత బలం ఉందిరా నా బలం సంగతి నీకేం తెలుసు రా చూపిస్తా అలా అయితే నన్ను ఇలాగే ఎత్తుకుని వెళ్ళిపో చూద్దాం ఓహో నన్నే పరీక్షిస్తున్నావా అయితే చూ ఎవరా నువ్వు ఆ పిల్లెక్కడా నేను చూస్తుంటే వేళ ఆకలి తప్పి అన్నీ మర్చిపోతున్నా చూస్తూ కూర్చోడు అలవాటైన వాళ్ళకి అంతేలే మా నాన్నతో మాట్లాడమంటే మాట్లాడడం కానీ అమ్మో మీ నాన్నని చూస్తేనే నా నాలుగు పెడతట్టుకుపోతుంది ఆ మీసాలు ఏమో చెప్పు తీసేయకూడదు నాకు కాస్త గుండె ధైర్యం వస్తుంది అందులో నువ్వు నేను ప్రేమించుకున్నప్పుడు ఆ గుండు గడికి ఊరుకోండి మా నాన్న వచ్చి వేళ ఊరుకోండి మీకు చొరవ ఎక్కువైపోతుంది అది కాదు ఈ రోజున్న వాళ్ళు రేపు ఉంటారు నమ్మకం అంటే అది నీకేం తెలుసు నాకేం తెలుసు మీ నాన్నకేం తెలుసు అందుకని ఏ రోజు కిరికిరి ఆ రోజే చూసుకోరా శిష్య అని మా గురుదేవుడు చెప్పాడు కిరికిరి 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 ఎక్కడ దాకోను ఎప్పుడు ఆ మూట్లో దాకోడు ఏ లేదు నాకు కాస్త అనుమానం తగిలింది ఆ కిరికిరి గారు వచ్చాడు ఎలాగా ఏమిటా తప్పుడు ఏదో పంది కుక్క అయింది నాన్న బండి కుక్క అమ్మ కాస్త నీళ్ళు చూడాలి స్నానం చేయాలి అలాగే నాన్న వెళ్ళమ్మా
దేశంలో అయ్యే ఎక్కువగా ఉన్నాయి దోమలు. అమ్మా పూరీలు తల్లి, నా తల్లి నా తల్లి తల్లి కూరయ్యమ్మా కూర పక్కనే ఆ పక్కనే నా తల్లి తల్లి. ఏంటి పూరీ లేదేమ్మా? తిన్నావు కదా నాన్న. నేను తిన్నానా? బాగానే ఉంది. 4 పూరీలు పడాయి. నా తల్లి నా తల్లి కూరేనా కూర? తిన్నావు కదా నాన్న. నేను తిన్నానా? నా తల్లి ఆ మధ్యది భయ్యమ్మ, ఆ మధ్యది నా తల్లి పూరి వేయి తల్లి, పూరీలు వేయి తల్లి. ఇదేదో మాయ కింద ఉంది. పూరి వేస్తే కూర ఉండదు, కూర వేస్తే పూరి ఉండదు. పూరి కూర వేస్తే కంచం ఉండి తల్లి. అదేంటి నాన్న, నేను వేస్తూనే ఉన్నాను, తింటూనే ఉన్నావుగా. నువ్వు వేస్తూనే ఉన్నావు, నేను తింటూనే ఉన్నానా? అమ్మా నా తల్లి నా తల్లి 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 నా తల్లి. ఇదేమిటమ్మా కంచంలో నీళ్లు? చేయి కడుక్కున్నావుగా నాన్న. నేను చెయ్యి కడుక్కున్నానా? ఇదిగో అమ్మా ఎంగిలి చెయ్యి. ఏదో పరాగ్గా కంచంలో పారబోసింది, కడుక్కో. ఏదో రోజు రోజుకి నాకు మతిపోతున్నట్టుందమ్మా. మతిపోతు నా బుర్రకి తరడింది. అయ్యో నా తల్లి ఏదో మాయకుండా ఉంది. అమ్మా చుట్టేదమ్మా సుబ్బమ్మా. నాకేం తెలుసు నాన్న. నువ్వుట్రా ఈ నువ్వుట్రా కంచగాది నిన్ను పాత పెడతా. నాన్న వద్దు నాన్న, పట్టక నాన్న పాపం. అయ్యండి ఆయాసంగా ఉంది, ఎవరు తీగా? నువ్వు అడిగివా? రాధా అన్నయ్య, అమ్మా చెల్లాయి. రాధా ఏమైనాడు? రాజా సంగతి తర్వాత ముందు కంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? పద. శుభ్లే శుభ్లే. ఎవరన్నయ్యా? ఎవరేమిటి నీ మొహం? నాకు కాబోయే కిరికిరి. నువ్వా? మా నాన్నడి? మీ నాన్న అలా వెళ్తూ ఉన్నాడు. ఆ తర్వాత చెప్తాను కానీ ఈ అమ్మాయి నా చెల్లాయి. కొన్నాళ్ల పాటు మీ ఇంట్లోనే ఉంటుంది. ఈ సహాయం మాత్రం నాకు చేసి పెట్టాలి. ఇందులో ఏం కిరికిరి లేదులే. అలాగే రామ్మా. వెళ్ళు. అప్పుడే కిరికిరా? అమ్మాయి సుబ్బులు సుబ్బులు ఏమన్నా? వాడు ఎక్కడ దొరకలేదమ్మా. ఆ దొంగదారి చేతికి దొరుకుతాను వాడు గోపకి అనిపించు. ఎవరి అమ్మాయి? నా స్నేహితురాలు నాన్న. యువరాణి మందిరంలో నాతో కలిసి పనిచేస్తుంది, పేరు రాధ. అలాగా అమ్మా, నేను దివాణాలు పోతున్నా. తలుపులు అన్ని జాగ్రత్తగా వేసుకోసమ్మా. ఆ దొంగగారికి మళ్ళీ వస్తాడు. అలాగే నాన్న.